ప్రార్థన చేసుకొని దైవవర్తమానంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ గల దేవ, ముఖ్యుల కృపాదయ కనికర వాత్సల్యతలు కలిగిన మా ప్రభువా, అయా ఈ యొక్క 22వ దినపు ఉపవాస కూడికలోనికి మమ్మల్ని నడిపించిన స్తోత్రాలు. ఈ వారంలో ఆయన ఈ యొక్క కూడికలో మీ యొక్క సన్నిధి తోడుగా ఉంచిన ఆయన ప్రభువా, చేరి వచ్చిన మీ బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి నాయన మమ్మల్ని దర్శించండి. మీ లేఖనాల వెలుగులో నాయన మమ్మల్ని మేము సరిచూసుకుని ప్రభువా, మీ కొరకు సాక్షులుగా, బలమైన శక్తివంతమైన బిడ్డలుగా మీ కొరకు జీవించుటకు మీ యొక్క బలమైన హస్తాన్ని మాపై చాపి మీ యొక్క వాక్య శక్తితో మమ్మల్ని నింపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. చేరు వచ్చిన మీ బిడ్డలను మీ పరిశుద్ధ ఆత్మతో నింపండి. అయా మీ పక్షముగా నిలబడిన నన్ను మీ ఆత్మతో సమృద్ధిగా నింపి నాయన మీ మాటలు నాయన మీ ప్రజలకు అందించటకు బలపరిచి వాడుకొనమని ప్రార్థిస్తున్నాను. శత్రువు ప్రయత్నాలన్నీ, ఆటంకములు, అభ్యంతరాలన్నీ నజరేయుడైన యేసు నామములో లయపరుచున్నాం ప్రభువా. అయా మీ వాక్యము ద్వారా మమ్మలను దర్శించండి ప్రభువా. మీ ఆత్మతో నింపండి. సమృద్ధి అని మీ వాక్యము నాయన మీ బిడ్డల హృదయాంతరంగాలను తాకుటకు శక్తివంతమైన మీ యొక్క లేఖనాల ద్వారా మమ్మలను సంధించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ వర్తమానమైన ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. మీ లేఖన భాగాల్లోని మేలైన సత్యాలు ఎదుటకు సహాయం చేయండి. అయా నాయన వాక్య సంబంధమైన విషయాలు మాత్రమే ఆయన ధ్యానం చేయటకు నన్ను బలపరచు. ఏ విధమైన లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన మాటలు నా నోట రాకుండా భద్రపరచు. నేరుగా మాట్లాడాను, నన్ను మీ స్వాధీనానికి అప్పగించుకుంటూ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నాను. యేసు శక్తి గల నామములో ఈ మనవడి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాం. మరి యొక్క దినము 21 రోజులు గడిచి 22వ దినపు కూడికలో మనము పాల్పొంది దేవుడి నామాన్ని మహింపరచడానికి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాం. మరి యొక్క తరుణాన్ని ఆయనను ఆరాధించుటకు, ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థించుటకు దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రాత్రి కొద్ది సమయం దేవుని మాటలు మనం విని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా కూడా వీక్షిస్తున్న దేవుని ప్రజలను బట్టి కూడా దేవుని నేను స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మన యొక్క ధ్యాన భాగము మనము అనుదినము యోహాను రాసిన మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి 2వ అధ్యాయములో మనము ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 వచనాలు మనం ధ్యానం చేయడం జరిగింది. ఈ దినము మరి 15వ వచనము నుండి మరి మనం చదువుకుందాం. మన యొక్క ధ్యాన భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న భాగాన్ని అందరం కలిసి చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు ఉన్న లేఖన భాగాన్ని అందరం కలిసి చదువుదాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉన్నది. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును
తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవునికి స్తోత్రం. ఈ వచ్చిన భాగాలు మన యొక్క వినికిడిలో దేవుడు ధ్యానము కొరకు దీవించును గాక. హల్లెలూయా. డోంట్ లవ్ ద వరల్డ్. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మీరు ఈ లోకాన్ని ప్రేమించవద్దు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. డోంట్ లవ్ ద వరల్డ్. ఈ లోకమును దేవుడు ఎందుకు ప్రేమించొద్దు అంటున్నాడంటే, మనము ఈ లోకంలో శాశ్వతముగా జీవించే వాళ్ళము కావు. ఈ లోకము దేవుని నమ్మిన వ్యక్తికి కానివ్వండి, దేవుని నమ్మని వ్యక్తికి కానివ్వండి, ధనికులకు కానివ్వండి, పేదవారికి కానివ్వండి, గొప్ప కులస్తుడిగా ఈ లోకంలో ఎంచబడిన వారికి కానివ్వండి, కొద్దివారికి కానివ్వండి, అందరికీ కూడా ఈ యొక్క లోకం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిదిగా మనం చూస్తున్నాం. మనం ఈ లోకంలో మన ముందు దాటిపోయిన అనేక మందిని మనము చూస్తున్నాం. కనుక ఇక్కడ కొంతకాలం మనం జీవిస్తాము. ఆ తదుపరి ప్రభు సన్నిధికి మనము చేరాలి. అయితే దేవుడు ఆయన ఇచ్చిన ఆయుష్ పరిమాణాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మనం ఈ లోకంలో జీవిస్తాం. అయితే ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు మనము మన పూర్తి ఆయుష్ని మనము పొందుతాం. దేన్ని బట్టి చెప్తున్నానంటే, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలము కంటే నువ్వు ముందుగా ఎలాగూ కొనుక్కోబడతావు అంటున్నాడు. ఒక వ్యక్తికి దేవుడు 70 సంవత్సరాల ఆయుష్ ఉంచవచ్చు, కానీ అతనే తన యొక్క దేవాలయము, దేవుని యొక్క ఆలయముగా ఉన్న శరీరాన్ని అతడు పాడు చేసుకున్నట్లయితే దానికి అతడే ఉత్తరవాది. బుద్ధిహీనముగా ఉన్నాడు కాబట్టి తన యొక్క శరీరానికి ఆ త్రాగుడు వలన అవయవాలు పాడే ముందుగానే అతడు వెళ్ళిపోతాడు. కొంతమంది తమ యొక్క జీవితాన్ని తమకు తామే చాలించుకొని వారు వెళ్ళిపోయారు. అయితే దేవుని వాక్యము, దేవుడు ఇచ్చినటువంటి జీవిత కాలంలో మనము నెమ్మదిగా, సౌఖ్యముగా, క్షేమముగా జీవించాలని దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. కనుక ఈ లోకములో మనం ఉంటాము, కానీ ఈ లోకములో మనము ఉన్నంత కాలము కూడా దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్య సంబంధమైన వ్యక్తులుగా ఈ లోకములో మనము జీవించాలి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. కొంతమందికి ఈ లోకం అంటే ఎంతో ఇష్టం, అసలు మరణం అంటే చాలా భయం. అయితే ఈ లోకము అశాశ్వతమైంది అని తెలిసినప్పటికీ కూడాను ఈ లోక సంబంధమైన విషయాలు చాలా తాత్కాలికమైనటువంటివి. మన ఇంట్లో మనతో పాటు నివసించినటువంటి మరి మా తండ్రి గారు, మా నాయనమ్మ గారు మరి ప్రభు సన్నిధికి చేర్చబడ్డారు. అయితే దేవుని పిల్లలారా, మరి మన యొక్క కుటుంబీకుల్లో కొంతమందిని మనం కోల్పోయాం. అయితే దేవుని పిల్లలారా, మరి దేవుడు ఇప్పుడు మనము ఈ భూభాగంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. అయితే దేవుని పిల్లలారా, ఇది మరి అశాశ్వతమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు బ్యాంకులో ఒక ఆయన కలిశాడు, నాకు మోహన్ అని. ఆయన కలిసి ఏం చెప్తున్నాడంటే, కొంతమంది వ్యక్తుల్ని చూసి జ్ఞాపకం చేసుకొని కొంతమంది బీరువాలన్నీ నింపేస్తున్నారు డబ్బుతో, విపరీతమైనటువంటి డబ్బుతో నింపేస్తున్నారు. అదంతా తుప్పు పట్టడం ఖాయం అన్నాడు. ఎందుకు? ఆయన ప్రభు నమ్ముకున్న బిడ్డ కాదు. ఈ లోకంలో ఎంత సంపాదించినా కూడా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళాలి. అది తనకి ఎంతో ఇష్టమైన ఇల్లు అయినా, ఎంతో ఇష్టమైన బైక్ అయినటువంటిదైనా సరే, ఏదైనా సరే విడిచిపెట్టాలి. అందుకే ఈ లోకాన్ని మనం ప్రేమించొద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రేమింపకుడి. ఈ లోకాన్ని మనము ఎందుకు
ప్రేమించకూడదు, ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు అని ఎందుకు దేవుడు తెలియచేస్తున్నాడంటే, ఇది తాత్కాలికమైనటువంటి జీవితం. అంటే ఇక్కడ జీవించడానికి అవకాశం ఇచ్చింది కూడా దేవుడే. ఇక్కడ దేవుడిని మనం తెలుసుకొని ఆయన బిడ్డలుగా జీవించి, మనం జీవించినంత కాలము కూడా, ఆయన ఇచ్చిన ఆయుష్ అంత కాలము కూడా ఆయన మహిమపరిచి ప్రభు బిడ్డలుగా మనం అందరూ వెళుతున్న మార్గంలో మనం కూడా వెళ్ళాలి. అయితే చూడండి, ఈ లోకాన్ని గురించిన విషయాలు దేవుడు మనకేమని బోధిస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒకసారి దయచేసి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. మీరు ఈ లోకము మర్యాదను అనుసరించి నడవాలి. ఈ లోకంలో నీవు జీవిస్తున్నప్పటికీ పరలోక రాజ్య సంబంధమైనటువంటి అనుభవాలతో నీవు జీవించాలి. పరలోక రాజ్య సంబంధమైన మర్యాద. ఈ లోక మర్యాదలు వేరుగా ఉంటాయి, చాలా ఉంటాయి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించి, కింద ఏమనుంది, ఈ యుగ సంబంధమైనటువంటి మర్యాదను అనుసరింపక ఉత్తమమైంది ఏంటి, అనుకూలమైంది ఏంటి, దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం ఏంటి, నేను ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దానిని నేను సంపూర్ణముగా పరిశీలించి దానిని తెలుసుకొని దానిని చేయాలి. దేవునికి స్తోత్రం. దేని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయములో దేవునికి ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఇది దేవుని యొక్క చిత్తము. ఫిలిప్పీ 4:4 నుంచి మనం చూస్తాం. అంటే దేవుని యొక్క చిత్తం ఏంటి, మనము ఈ లోకములో చింత కలిగిన వారిగా ఉండకూడదు అనేది ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. తర్వాత మనం చూస్తే గలతీలకు రాసిన పత్రిక యాకోబు పత్రిక 4:4 అయితే ఇంకా ఆయన స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకముతో స్నేహించినటువంటి వారిని వ్యభిచారిణితో పోలుస్తూ ఉన్నాడు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అంటే లోకమును అనుసరించి, లోకముతో కలిసి, లోక సంబంధమైనవన్నీ కూడా మన యొక్క జీవితాల్లో ఉంచుకొని దేవుని బిడ్డలుగా ఉండటానికి దేవుడు ఇష్టపడటము లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఈ లోకముతో స్నేహం చేయకూడదు. కొంతమంది ఈ లోకములోనే ఇదే శాశ్వతమైన లోకముగా జీవించే ప్రజలు ఉన్నారు. ఇదిగో ఇక్కడ నాకు డబ్బులు ఉంది, ఇక్కడ నాకు ఒక పెద్ద వ్యాపారం ఉంది, ఇక్కడ నాకు ఒక పెద్ద సామ్రాజ్యం ఉంది, ఇది నాతోనే ఎప్పుడు ఉంటుంది అని అనుకుంటున్నారు. బబులోను రాజు కూడా, నెబుకద్నెజరు కూడా అలాగే మరి అనుకున్నప్పుడు దేవుడు కల ద్వారా నీ యొక్క రాజ్యము మేలిమి బంగారముతో పోల్చబడినటువంటిదిగా ఉన్నప్పటికీ కూడా ఈ రాజ్యాలన్నీ కూడా ఒకానొక దినాన తీసివేయబడతాయి. అతడు చింతగలవాడై పరుని ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. దైవసేవకులు మనకు బోధించారు. నా తర్వాత ఏంటి పరిస్థితి ఏంటి, నా తర్వాత భవిష్యత్తు ఏంటి ఈ రాజ్యానికి అని అతడు ఆలోచించినప్పుడు దేవుడు ఆ కళను చూపించాడు. ఎందుకని, అయ్యా నీ టైంలో నువ్వు పరిపాలకుడిగా ఉన్నావు అంతవరకే, కానీ తర్వాత ఈ రాజ్యాలన్నీ కూడా నా ఆధీనంలో ఉన్నాయి అనే విషయాన్ని తెలియపరచడానికి దేవుడు మరి ఒక కళ ద్వారా బయలుపరిచాడు. ఆ కళ కూడా దేవుని యొక్క సేవకులకి మరలా తెలియపరిచాడు. ఎందుకంటే కేవలం నెబుకద్నెజరుకు మాత్రమే కాదు, కానీ దానియేలు కూడా తెలిసినప్పుడు ఏమైంది, దేవుడే సర్వాధికారి, ఆయనే అల్టిమేట్గా రాజ్యాధికారము అంతా కూడా ఆయనపై ఉంది. అందుకే మనం పరలోక ప్రార్థన చేసేటప్పుడు రాజ్యము, బలము, శక్తి
నీవై ఉన్నావు తండ్రి అని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక ఈ లోకముతో స్నేహం చేయటం, లోకము స్నేహం చేయటం అంటే కలిసి ఉండటం, లోకస్తుల వలె జీవించటం, దేవుని పిల్లలుగా పర సంబంధమైన వ్యక్తిగా జీవించకుండా ఉండటం. ప్రభువు ఏం కోరుకుంటున్నాడంటే నీ నుంచి మీరు ఈ లోక సంబంధమైన వ్యక్తులుగా ఉండొద్దు అంటున్నాడు. దయచేసి తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచ్చిన భాగాల్ని మనం చూస్తే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవునికి స్తోత్రం. మనము భక్తిహీనత అంటే బయటికి భక్తి కలిగిన వ్యక్తులుగా ఉన్నప్పటికీ హీనమైన భక్తి, చర్చికి వచ్చి అన్ని విషయాల్లో పాలు పొంది అన్నీ చేసి బయటికి వెళ్ళి హీనుడుగా జీవించటం. ఓ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులను చూసినప్పుడు దైవత్వం యొక్క ఆ యొక్క అనుభవం ప్రజల్లో నుంచి చూస్తున్నారా? నీలో నుండి దేవుని చూడగలుగుతున్నారా ప్రజలు? సాధు సుందర్ సింగ్ అలా నడిచి వెళ్తుంటే ఒక చిన్న బాబు అడిగాడంట, ఈజ్ హీ జీసస్, ఆయన యేసా అని అడిగాడు. సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవితం ఎలా కనపడింది ఆ చిన్న బాబుకి? యేసయ్య వలే కనపడింది. నీవు యేసయ్య బిడ్డగా కనబడుతున్నావా? నీ యొక్క జీవిత విధానము, నీ మాటలు, నువ్వు ఇతరులు పోకిరి మాటలు మాట్లాడితే నీవు కూడా పోకిరి మాటలు మాట్లాడే వ్యక్తిగా ఉన్నావా? బూతులు మాట్లాడే వ్యక్తిగా ఉన్నావా? సరసోక్తులు మాట్లాడే వ్యక్తిగా ఉన్నావా? ఎలాంటి అనుభవం నీ యొక్క జీవితంలో ఉంది? భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలు. ఏంటి దురాశ అంటే? ధనాపేక్ష అనేటువంటిది చాలా ఘోరమైన దురాశ. దురాశ దుఃఖానికి చేటని రాయబడింది, చదువుకున్నాం మన పాఠాలు. కాబట్టి ఇక్కడ దురాశలు విసర్జించు. నీలో ఉన్న దురాశ, చెడు ఆశ, నీకు మాలిన్యం కలుగు చేసేటువంటి ఆశ, నీది కానిది ఆశించే ఒక దుస్థితి. దురాశను విసర్జించమంటున్నాడు. శుభప్రదమైన నిరీక్షణ, మనకు ఒక హోప్ ఉంది. ఏంటి ఆ హోప్ అంటే? మనకు దేవుని రాజ్యము ఉన్నది, మనకు దేవుడు ఉన్నాడు, ఆయన కొరకు ఈ లోకంలో జీవించాలనేటువంటి ఆ శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో ఎలా జీవించాలంటే అండి, ఈ లోకంలో ఉన్న మనం ఎలా జీవించాలి? స్వస్థ బుద్ధితో జీవించాలి. దేవునికి స్తోత్రం. స్వస్థ బుద్ధి. హల్లెలూయా. రెండవది నీతితో, మూడవది భక్తితో బ్రతుకుచుండవలెనని మనకు బోధిస్తామండి. స్వస్థ బుద్ధి. దేవునికి స్తోత్రం. మరి యోసేపు స్వస్థ బుద్ధి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుని పిల్లలారా, అలాగూ మనం ఈ లోకంలో ఉండాలి. అంతేగాని మనం ఈ లోకము ఇది అశాశ్వతం అని మనం చెప్తా ఉంటే వాళ్ళు చూసి నవ్వేటట్టు ఉండకూడదు. అశాశ్వతం అని చెప్తానే ఉన్నాడు కానీ ఇతని యొక్క జీవితంలో అనుభవం లేదు. ఓ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తున్న మాట ఏంటంటే, అలానే జీవితం కొరకైన ప్రణాళిక లేదు, వేసుకోవద్దని నేను చెప్పట్లేదు, అవి ఉండాలి మన జీవితంలో. కానీ ఎంతవరకు అంటే, ఇక కొన్ని తరాల వరకు నేనే దాన్ని మోటివేట్ చేయాలనేటువంటిదిగా ఉండకూడదు. నీకు ఇవ్వబడిన పిల్లల విషయంలో వాళ్ళ బాధ్యతల కొరకైన విషయాలు ఖచ్చితంగా నీవు
కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది దేవుడు నీకు ఇచ్చినటువంటి పిల్లలు. వాళ్ళ కొరకు తప్పకుండా నువ్వు చేయాల్సింది చేయాలి. వారి భవిష్యత్తు కొరకైన ప్రణాళిక కొరకు నీకు ఏర్పాట్లు అనేవి నీవుగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలను కూడా మనం చూద్దాం. సంతుష్టి సహితమైన గొప్ప లాభ సాధనమైనది మనం ఈ లోకములోనికి ఏమీయో తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందిందుము. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తులను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పోల్చుకొని. ఒక ఫైర్ స్టేషన్లో జాబ్ చేసేటువంటి ఒక వ్యక్తి ధనాపేక్ష చేత పీడించబడి గొప్ప గొప్ప కారులు తిరగాలి, గొప్ప ఏవేవో కొనాలి, ఏదేదో చేయాలని మరి అడ్డదారులు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసి ఒక మధ్యవర్తికి ఇచ్చాడు. ఆ మధ్యవర్తి కొన్ని లక్షల రూపాయలు అట్లా ఇతరులాంటి ఏజెంట్స్ని కొంతమంది మరి అతను పెట్టుకొని పారిపోయినప్పుడు అతని యొక్క ఉద్యోగం పోయింది, తన యొక్క కుటుంబము మరి అతను గైర్హాజరైపోయాడు, అతని కుటుంబం రోడ్డున పడిపోయింది, ఉన్న ఉద్యోగం కూడా పోయింది. అలాగే తనతో పాటు అలాగ కలెక్ట్ చేసి ఇచ్చిన వారంతా కూడా నష్టపోయారు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలియదు. చక్కగా తనకు వచ్చేటువంటి నెలవారీ ఉద్యోగంతో తను బ్రతికినట్లయితే తనకి ఎంతో క్షేమము కలిగేది. అతడు దేవుని విశ్వాసం ఉంచిన వాడు, ఒక చక్కటి సహవాసములో ఒక సంఘ సభ్యుడిగా ఉన్నాడు అతను. కానీ అతని విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలు, కొన్నిసార్లు ఏమైపోతుందంటే కట్టలేని పరిస్థితులు, చనిపోయే పరిస్థితి. కనుక దేవుని బిడ్డ గారు ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఈ లోకములోనికి ఏమీయో తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటకు అపేక్ష అంటే ధనాన్ని ఆర్జించాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక. అది ఏం చేస్తుందంట? మనిషిని శోధనలోనికి తీసుకెళ్తుంది, ఊరిలోనికి తీసుకెళ్తుంది, వివేకము లేకుండా ప్రవర్తించేటట్టుగా చేస్తుంది, హానికరముగా ఉంటుంది, దురాశలో పడిపోతాడు. అటువి మనుషులు నష్టములో నాశనములో అసలు అవి వస్తే రావో తెలియదు, కానీ నువ్వు ఉంటావో లేదో తెలియదు. కనుక ఈ లోకములో మనకు కావలసినవన్నీ కూడా ఆయన ఇచ్చేటువంటి దేవుడు. కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉండుము. దేవునికి స్తోత్రం. నీకు వస్త్రాలు ఉన్నాయా? ఆహారం ఉందా? చాలు. ముఖ్యమైనవి అవి దేవుడు ఇస్తున్నాడు. మిగతావి ఆయన ఇచ్చిన కొలది మనం వాటిని అనుభవిస్తే చాలు. దేవునికి మహిమ కలుగునుగా. కనుక ఈ లోకంలో ఉన్న వాటిని 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని కూడా మనము చూద్దాము. దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళను, క్రెస్కే గలతీయులకును తీతు దల్మతీయులకును వెళ్ళేది. దేమా ఏం చేశాడు? అపోస్తలుడైన పౌలు లాంటి వ్యక్తితో ఉండి సహవాసములో ఉండి లోకాన్ని స్నేహించి, అరే ఈ భక్తి మనం చేయలేమురా, ఈ విధంగా పరిశుద్ధంగా మనం జీవించలేము, ఏంటి ప్రార్థనలు, ఈ యొక్క శ్రమలేంటి, కష్టాలేంటి, ఈ సువార్త సేవ కొరకు ఎందుకు మనము ఈ రీతిగా వెళ్ళాలి అనేటువంటి ఒక అనుభవంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏంటండి చూసే వాళ్ళకి ఏంటండి ఈరోజు ప్రార్థన, ఆదివారం ప్రార్థన సరిపోద్ది కదా, ఏంటండి ప్రార్థనలు అంటే చల్లారిన స్థితిలో నుంచి మనము వెచ్చని స్థితిలోనికి రావటం కొరకు.
వాక్యం యొక్క శక్తిని పొందుకొని బలపరచబడటానికి, ఆత్మీయ స్థితిలో బలాన్ని పొందుకోవటానికి, ప్రతి దినము దేవుని యొక్క వాక్యము మనలను దర్శించడం ద్వారా మనలో ఉన్నటువంటి చెడంతటిని తీసివేసుకొని ప్రతి దినము రెన్యూ చేయబడి అలవాటుగా ప్రతి దినము మనం ప్రార్థనా జీవితంలోనికి నడిపించబడటానికి ఈ యొక్క కూడికలు మనకి సహాయం చేస్తాయి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, మరి ఈ 40 దినాల పరిచర్య యొక్క ఉద్దేశం ఏంటంటే మనమందరం కూడా బలపరచబడాలి, శక్తివంతులుగా మార్చబడాలి. స్తోత్రం. కనుక మనం ఈ లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ మనలో ఉండదు. లోకాన్ని ప్రేమించినప్పుడు ఏం చేస్తామండి? అన్నీ మనకే కావాలి. ఇక మనం ఒక పొరుగు వానికి ఒక 10 రూపాయలు ఇచ్చేస్తే అయిపోతాయేమో అని చెప్పేసి ఆ 10 కూడా మన జేబులోనే ఉంచుకోవాలి. పొరుగు వారికి సహాయం చేయాలి, వారికి ఆహారం ఇవ్వాలి, మనకు కలిగిన వాటిలో వస్త్రాలు ఇవ్వాలి. ఇది భక్తి జీవితం. దేవునికి స్తోత్రం. భయంకరమైన స్వార్థ జీవితము ఈ లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఓ దేవుని బిడ్డలారా, మనకు మాత్రమే ఇవ్వబడే మరి కానుకల్లో వచ్చినటువంటి కొంత చేంజ్ అనేక మంది దీనులు ఎవరెవరికైతే ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి కొంత తప్పకుండా పంచడం అనేది జరుగుతూ ఉంది. ఓ దేవుని బిడ్డలారా, మనము సహాయము చేయాలి. దేవునికి స్తోత్రం. మనం ఇతరులకు సహాయం చేయాలి. ఈ లోకములో మరి ఇదంతా కూడా మన కొరకైందిగా దేవుడు ఇవ్వలేదు. కొంత దీనులకు మనము చేయి చాపాలి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 6:24. మత్తయి సువార్త 6:24 వచనాన్ని మనం చదువుకుందాం. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరడు. డబ్బును బాగా ప్రేమిస్తే దేవుని ప్రేమించలేము. లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో ఉండదు. కనుక దేవునికి డబ్బుకి దాసులుగా ఉండలేము. డబ్బుకి దాసత్వం అయితే ఎంతైనా సంపాదించి వస్తుంది ఉంటుంది. కానీ ఆ బ్యాంకులో కలిసిన ఆయన చెప్పింది ఏంటంటే నాకు భలే ఆశ్చర్యం వేసింది. వాళ్ళకున్న డబ్బులు పంచభక్ష పరమాన్నాలు తినాలి, వెనకటి మాట అది. కానీ జొన్నపూడి తింటున్నారు. బీరువాలో డబ్బులు ఉన్నాయి కానీ జొన్నపూడి తింటున్నారు. తినడానికి కుదరట్లేదు. డబ్బు ఉందా? కావాల్సినంత ఉంది. ఎంతో డబ్బు ఉంది, లక్షలాది రూపాయలు ఉన్నాయి, కానీ అది తినే యోగ్యత. ఒక చక్కటి రహస్యాన్ని చెప్తాను, వచనాన్ని చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వాక్యం దయచేసి చూడండి. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించును. స్తోత్రం. ఎలా వినాలంటే మాట, బాబు పని చెప్తే నేను చేస్తావంటే ఏంటో చెప్పు, అది నేను చేస్తా అంటాం కాదంట. సమ్మతించి వినటం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఏదైనా చెప్పు ప్రభువా, నేను దాన్ని చేస్తాను. మాట్లాడు నాతో, నువ్వు నాతో మాట్లాడినప్పుడు నేను దాన్ని చేస్తాను. అప్పుడు ఆయన ఇచ్చేది ఏంటంట? భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు సమ్మతించి వినటం. అందుకే సమూయేలుకి దేవుని యొక్క దర్శనం కలిగినప్పుడు సమూయేలు అని దేవుడు పిలిచాడు. ఏలి పిలిచాడు అనుకొని వెళ్ళాడు. మళ్ళీ 2వ సారి దేవుడు పిలిచాడు, సమూయేలునే పిలిచాడు, ఏలిని పిలవట్లేదు. ఈ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని అతను ఎరిగి అతని చెప్తాడు ఆ బాలుడైన సమూయేలు. ఈసారి దేవుడు నిన్ను పిలిచినప్పుడు 3వ సారి
చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. అంటే ఏంటి? ప్రభువా నువ్వు నాకు చెప్పు, నేను దాన్ని చేస్తానని తెలియపరచుకో. సమ్మతించి వాక్యాన్ని వినటం. దేవునికి స్తోత్రం. భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవించగలరు. దేవునికి స్తోత్రం. ఏం తినాలో చెప్పే వీడియోల కంటే ఇప్పుడు ఏం తినకూడదో చెప్పే వీడియోలు ఎక్కువైపోయాయి. దాదాపు ఒక ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఈ తినండి, ఈ తినొద్దు అని, అంటే ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నాడంటే ఎన్ని తినొద్దు అని చెప్పుకుంటాడు, ఎన్ని తినమని చెప్పుకుంటాడు. మళ్ళీ అదే వ్యక్తి యొక్క వీడియోస్లో అవి తినాలని కూడా కొన్నిసార్లు వస్తాం. ఇది ఏంటంటే దీనికి అంతం లేదు. కానీ మనం చేయాల్సింది ప్రభు యొక్క మాట సమ్మతించి వింటే కాస్త ఈ లోకంలో మంచి విషయాలు, మంచి పదార్థాలు తినేటువంటి అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. మరి ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను, అసలు మనం ఈ గ్రంథాన్ని ధ్యానం చేయాలనుకున్నాం ఉపవాస దినాల్లో. ప్రభు ఈ పత్రిక వైపు నడిపించాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 10-11 వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నందడు. ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు ఎక్కువ ఉందరు. కన్నులారా చూచుటే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినని ఎక్కువగా తినని సుఖ నిద్ర నందుతురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఈరోజు బ్యాంకులో ఒక వైసిఎస్ ఫ్యామిలీ కలిశారు. వాళ్ళు ఏంటండి ఎంత డబ్బు అయ్యింది, డబ్బు బ్యాంకులో వేయటానికి వచ్చారు. కాదండి, దొంగలు ఎక్కువ కదా, మరి మా పితరుల నుంచి వచ్చినటువంటి వెండి ఉంది, ఆ వెండి అంతా కూడా బ్యాంకులో లాకర్లో వేసుకోవాలని వచ్చామని చెప్పారు. వెండి అయినా బంగారం అయినా ఏదైనా మనం తినటానికే పనిచేస్తుందా? చేయదు. డబ్బు అయినా చూడటమే కానీ, అది పేద కారణం కానీ అనుభవించటమే కానీ అది ఎంతవరకు అంతవరకు ఏదైనా సరే. చూడండి ఎంత చక్కగా రాశారు. కనులారా చూచుటే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వల్ల ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తిన్నా కూడా సుఖనిద్ర పోతారు. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఓ డబ్బు ఉన్నటువంటి వ్యక్తికి నిద్ర పట్టదు. ఓ దేవుని బిడ్డలారా, దేవుడు మరి అందుకే ఆగూరు సామెతల గ్రంథం 30 అధ్యాయంలో ఎవరు ప్రార్థన చేశాడు? ఆయా ఐశ్వర్యమును కానీ పేదరికాన్ని కానీ నాకు కలుగ చేయవద్దు, తగినంత నాకు దయచేయి. ఒకవేళ తిండి ఎక్కువైపోతే, డబ్బు ఎక్కువైపోతే దేవుడు ఎవరని నేను అంటానేమో. ఒకవేళ పేదనైతే దేవా ఎందుకు నాయన నీవు నన్ను ఇలాగ చేసావని నేను అంటానేమో. ప్రభువా నాకు సరిపడా దయచేయి. దేవునికి స్తోత్రం. ఎలాంటి ప్రార్థన ఇది దేవుని పిల్లలారా. మరి దేవుని పరిశుద్ధ వాక్యము మనకు తెలియచేస్తున్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31 వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనము. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లు ఉండవలెను. ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఒకవేళ నీకు ఎక్కువగా ఉన్నా కూడా ఈ లోకాన్ని అనుభవించేంత ఆస్తిపాస్తులు నీకు ఇచ్చినా, ఒకవేళ దేవుని బిడ్డగా నువ్వు ఎలా ఉండాలంటే అది అనుభవించినటువంటి వ్యక్తిగానే నువ్వు కనబడాలంటున్నాడు దేవుడు. ఏలయనగా ఈ లోకపు నటన గతించిపోతుంది. చాలా చాలా ఒకప్పుడు స్టార్స్, సినిమా స్టార్స్ అంటే గొప్ప క్రేజ్ ఉండేది. ఇప్పుడు అలాంటి క్రేజ్ తగ్గిపోయాయి.
ఎవరికి వాళ్ళకే వీళ్ళకి నాకేంటి, వీళ్ళకి అయితే వీళ్ళైతే నాకేంటి అనేది వచ్చేసింది. అందరూ ప్యారలల్గా వచ్చేస్తున్నారు, సమానత్వంలోనికి వచ్చేస్తున్నారు. ఎవరిని ఎవరు కూడా పట్టించుకొని ఒక స్థితి ఈ లోకంలోనికి వచ్చేసింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:24. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతా ఈ గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. మా 10th క్లాస్ బ్యాచ్ మేము చాలా సంవత్సరాల తర్వాత మేము కలుసుకున్నాం. కొంతమంది ముసలమ్మలాగా కనపడుతున్నారు. అయిపోయింది అన్నం కొంతకాలమే. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతా గడ్డి పువ్వులు. గడ్డి పువ్వు పొద్దున్నే వికసిస్తుంది, తర్వాత అందాన్ని చూసి ఎప్పుడు కూడా అతిశయించకూడదు. అందం ఎంతకాలం ఉంటుంది. బిల్లీ గ్రహం గారు ఒక సినీ యాక్టర్తో సువార్త చెప్పినప్పుడు నవ్విందంట. అమ్మా, నీ యొక్క జీవితం దేవునికి అప్పగించుకో, నీ యొక్క రంగుల వలయంలో నేను చిక్కుకోవద్దు అని చెప్పినప్పుడు నవ్విందంట, హేళన చేసింది. ఆమెకి ఏదో డిసీజ్ వచ్చి తన యొక్క అందమంతా కోల్పోయి ప్రజల్లో తిరగలేక క్షీణించి చనిపోయింది ప్రభువుని నమ్ముకోకుండా. దేవుని బిడ్డలారా, మరి ఈ లోకములో ఇవన్నీ కూడా మనకు దేవుడు ఇచ్చినటువంటివి. దేవుని వాక్యము నిరంతరము, నీవు దేవుని వాక్యాన్ని పట్టుకున్నట్లయితే నీవు ఎల్లప్పుడూ సారము కలిగి పచ్చగా ఉండే వ్యక్తిగా. దేవుని వాక్యమే స్థిరమైంది. ఆయన వాక్యమును నీవు చేత పట్టుకున్నట్లయితే అది ఈ లోకములో ఆయన కొరకు జీవించడానికి, పరలోకములో ఆయన ఇంకా ఎరగటానికి నీకు ఎంతగానో సహాయం చేస్తుంది. ఈరోజు ఈ లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? ఇదిగో మరి దేవుడు భయంకరమైన అగ్ని జ్వాలల్లో నుండి బయటకు తీసుకొచ్చినప్పటికీ లోతు కుటుంబాన్ని, లోతు భార్య వెనుక తిరిగి ఉపస్తంభముగా మారిపోయింది. దేవుడు ఎంతగా కాపాడినా కూడా మరలా తను లోకం వైపే తిరిగిపోయింది. అయ్యో, నా ఆస్తి కాలిపోతుందేమో అని చూసుకుంది, కానీ తన యొక్క జీవితం అక్కడితో ఆగిపోతుందనేది చూసుకోలేదు. ఓ దేవుని బిడ్డలారా, చూడండి, మరి లోతు యొక్క కుటుంబం, లోతు భార్య యొక్క అనుభవం లోకం వైపు చూసింది. తను ఆగిపోయింది అక్కడితో తన జీవితం. మరి చాలా మంది యేసు ప్రభువుని అప్పగించినటువంటి యోధా ఇస్కరియోతు ఒక్క 30 వెండి నాణేలకు ఆశపడి తన రక్షణను, పరలోక రాజ్య భాగ్యాన్ని కోల్పోయి ప్రభువుకు దూరం అయిపోయాడు. ధనం దూరం చేసేసింది. చాలా మంది ప్రతికూల పరిస్థితుల్లో దేవుని నమ్మి ధనవంతులైన తర్వాత దేవుని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు, నిరుద్యోగులుగా ఉన్నప్పుడు దేవుని ఎంతో సేవించి ఆయన స్వార్థ పరిచయంలో పాల్పొందిన వారు ఒక గొప్ప గొప్ప ఉద్యోగాలు ప్రవేశించిన తర్వాత దేవునికి దూరమైన వారు అనేకులను మనం చూస్తున్నాం. ఈరోజు దేవునికి దూరం అయ్యేటువంటిది ఏది నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఏది దూరం చేస్తుంది, ఏది ఈ లోక సంబంధమైన ఇష్టం నిన్ను పట్టి పీడిస్తా ఉంది, వాటన్నిటినీ విడిచిపెట్టడం కొరకే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ లోకం అంతా ఏంటంటే నటన. ఈ లోక నటన అంతా గతించిపోదు. ఇది ఎలాంటిది అంటే యాక్టింగ్. ఆ స్క్రీన్ మీద ఒక 2.5 గంటల సేపు యాక్టింగ్ జరుగుతుంది, అది అయిపోతుంది. ఇది కూడా కొంతకాలానికి ముగించబడేటువంటి ఈ యొక్క భూమి మీద నరుల యొక్క జీవితము. అయితే దేవుడు మనకిచ్చిన కృప ఏంటంటే ఆయన మనలను దేవుని బిడ్డలను రక్షించి బలపరిచాడు. మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు, ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, స్వస్థపరిచాడు. మరి దేవుని బిడ్డలారా, ఆయన మన పాపాలన్నిటినీ క్షమించి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి మనకు సహాయం చేశాడు. అయితే నువ్వు ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా, లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా, నేను పరీక్షించుకో. అలాగే పరీక్షించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తాను, తప్పక సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, మా దేవా, నీకు స్తోత్రం.
నాయన ఇవి అశాశ్వతమైనని తెలిసినప్పటికీ ఎంతోమంది నాయన ధనమున్న వారి లోకాన్ని దాటి వెళ్ళినప్పుడు ఇది అశాశ్వతమైనది అని ఎరిగి మరలా 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 మేము లోకానికి ఆకర్షించబడేవారిగా అనేక సార్లు ప్రభా ఈ లోకంలో నాయన మేము సౌఖ్యంగా జీవించడానికి ఇచ్చిన ఎన్నో విధాలైన పరిస్థితులు మాకు ఇచ్చిన అయా ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి అయా నాయన సౌఖ్యాలను బట్టి ఇబ్బందులు అవసరాలు తీర్చిన అనుభవాలను బట్టి మాకు కావలసిన వాటిని అనుగ్రహించి మమ్మల్ని గైడ్ చేస్తున్న మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. చేరువచ్చిన నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలను దర్శించండి, ప్రభుత్వం బలపరచండి నాయన. మీ గొప్ప దీవెన ఆశీర్వాదము సమృద్ధిగా దయచేయండి. ఎత్తబడిన వాక్యము హృదయంలో ముద్రించండి, గొప్ప ఫలము దయచేయండి. అది మా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని వాక్యాన్ని విని ఆయన తీర్మానం తీసుకున్న ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి. కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తూ అల్పుడైన నన్ను కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. యేసు శక్తి గల నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరికీ వందనాలండి. మనం ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో ప్రభువు మనం